ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి షారోన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్బనీ తెలుగు ఆరాధనకు మీ అందరికీ కూడా ప్రభు పేరిట ఆహ్వానం పలుకుతున్నాం. దూరాన ఉన్నటువంటి వారు దయచేసి ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే సంఘంలో కలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదే రీతిగా ఇప్పటికే సంఘానికి వచ్చినటువంటి మీ అందరిని బట్టి కూడా ప్రభుకి ఎంతగానో వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి దేవునికి సన్నిధిలో కుటుంబాలుగా చిన్న మందగా దేవునికి సన్నిధిలో ఆయన ఆరాధించుటకు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి స్తుతులు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. అయితే గతించినటువంటి అనేక దినాలు ప్రభు తన కృపలో మనల్ని బలపరుస్తూ భద్రపరుస్తూ మరొక నూతనమైనటువంటి వారంలోనికి ప్రభు మనల్ని నడిపించిన కృపను బట్టి ప్రత్యేకించి దేవునికి వేవేల వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. So God is so kind in our lives that His goodness has led us in the last 1 month, and then we entered into a new month. So it is glad to be in the house of the Lord in the new month in a new week. Hallelujah. నూతనమైనటువంటి వారములో నూతనమైనటువంటి మాసంలో ప్రభు మనల్ని అందరినీ నడిపించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎప్పుడు అంటున్నట్లుగా we are not alive by the medicines that we intake. మనం వేసుకున్నటువంటి మందుల వల్ల మనకు ఉన్నటువంటి మనకు ఆరోగ్యం లేదు కాదు, దేవుడే ఆరోగ్య ప్రదాతగా ఉండి మనకు తోడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. సో మనం నడిపిస్తున్నటువంటి కార్లను బట్టో మనం వేసుకుంటున్న మందులను బట్టో మనము జీవించలేదు, కానీ కేవలం ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీఆర్ అలైవ్ టుడే అండ్ దెన్ వీఆర్ ఏబుల్ టు సీ దిస్ మార్నింగ్. అనేక మందికి అవకాశం లేదు. ఏదైనప్పటికీ కూడా ఐ ఆల్వేస్ బిలీవ్ that so many billions of people had no privilege like this, but we are so fortunate to be in the house of the Lord with our full heart and mind and soul as we gather here in this morning in the presence of the Lord. There is only one element of interest, is to give thanks to the Lord for what He has done in our lives. మన జీవితాల్లో ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మాత్రమే దేవునికి వందన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క ఉదయవేళ సమయంలో దయచేసి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. సోదరుడు మోహన్ హీఈస్ ఇన్ బాల్టిమోర్లో ఉంటూ ఉన్నాడు. సో హీ రిక్వెస్టెడ్ హిస్ ప్రేయర్స్ సో దట్ హీ కెన్ కమ్ సేఫ్లీ బ్యాక్ టు ఆల్బనీ. సో లాస్ట్ వీక్ ఇండియా నుంచి రీచ్ అయ్యాడు ఆల్బనీకి. ఇక్కడ నుంచి మళ్ళీ బాల్టిమోర్ వెళ్ళి తన స్నేహితులను కలవడానికి వెళ్ళాడు. సో ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నా, దయచేసి ఆ విషయాన్ని బట్టి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. సాత్విక్ గారు కూడా దయచేసి ప్రార్థన చేద్దాం. నైట్ డ్యూటీస్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అవకాశం ఇస్తే దేవుడు జనరల్ రెగ్యులర్ డ్యూటీస్ని మరి ప్రభు పర్మిట్ చేయలాగిన దేవుడు తనకు అవకాశం ఇచ్చేలాగిన మన అనుదిన ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. How many of you are excited to be in the presence of the Lord this morning? దేవునికి స్తోత్రం కలుగును. మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారో, ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారో తెలియదు, కానీ ఎవ్రీ టైమ్ వెన్ ఐ బ్రింగ్ అ వర్డ్ ఆఫ్ గాడ్, it always gives me a joy to come with you with the word of the Lord, because I always believe that yes, humanly we may prepare something, but when we come here, God has a certain plans for each one of us. మనుషులుగా అనేక రకాలైనటువంటి వాక్యాలు మనం ప్రిపేర్ అవ్వచ్చాము, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం దేవుడు తన మాటలు ఏమి మాట్లాడుతున్నాడో అవి మాత్రమే మాట్లాడడానికి దేవుడు పర్మిట్ చేస్తాడన్న విషయాలు అనేక రకాలుగా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవెన్ yesterday when I was preaching in Uniant, I had 2 sermons in my mind. So the way the songs were led, the way the worship team led the songs, then God has told me to preach the other message, which was, I had always a backup. But today, but there is no backup. There is only one sermon today. God bless. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి let's all turn our Bibles to book of Jonah. యోనా గ్రంథము. So the book of Jonah, chapter 1, verses 1 through 4. మొదటి నుంచి 4 వచనాలు చదువుకుందాం.
Praise the Lord. Hallelujah. Let's all turn to your neighbor, at least find one or two people and say that it is not a time to run away. It is not a time to run away. Praise the Lord. ఇది పారిపోయేటువంటి సమయము కాదు. ఇది పారిపోయేటువంటి సమయము కాదు. ఎక్కడ పారిపోతామంటే తలుపులు వేసేసారు కదా అంటారేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. Yes, the doors are locked, you cannot escape now. Praise be the name of the Lord. This is very simple word, but there is a very powerful word that which is stored, with the reverence of the God, reverence to the word. I have prepared myself to preach this. And I always believe that the word will never go into a vain. Even after a year, this will be stored in YouTube. 99 years, a video can be stored in YouTube, right? So people from today, if they are alive for another 99 years, they can still watch the program that which is there here. Hallelujah. Unless you remove it from the site. అయితే ఇప్పటి నుంచి 99 సంవత్సరాల వరకు ఒక వీడియో ఉంటుంది. సో నేను చెప్పేటువంటి మాటలు కూడా అది చిరకాలం నిలిచిపోయే విధానంలో కూడా ఉంటుందన్న విషయాలను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ వర్డ్ దట్ వీ రెడ్ జస్ట్ నౌ. సో ఈవెన్ ఇఫ్ ఐ కాల్ సంబడి ఫ్రమ్ అ సండే స్కూల్, దే కెన్ ఈవెన్ ప్రీచ్ way better than me because they were trained to teach, and they heard different sermons and different messages about Jonah. యోనా గురించి అనేక రకాలైనటువంటి వర్తమానాలు సండే స్కూల్ పిల్లలు మనకన్నా బాగా చెప్పగలుగుతారు. ఎందుకంటే వారికి వివరించే విధానము, వారిని ఆ యొక్క స్టోరీలో పెట్టేటువంటి విధానాన్ని మనందరం కూడా చాలా రకాలుగా చిన్నపిల్లల ద్వారా మనం వింటూ ఉంటాం. సో యాజ్ యూ మోస్ట్ ఆఫ్ యూ నో దట్ ద స్టోరీ ఆఫ్ జోనా ఎండెడ్ విత్ అ క్వశ్చన్ మార్క్. ఈ యొక్క యోనా గ్రంథము 4 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క పుస్తకము ఏ పుస్తకంలో కూడా ఆ యొక్క కంక్లూజన్ లేదు. సో దెర్ వాజ్ అ క్వశ్చన్ మార్క్ విచ్ వాజ్ ఎండెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఆ ప్రశ్న ఏంటి అనేటువంటిది మన అందరికీ బాగా తెలుసు. సో దేవాది దేవుడు నినివే అనేటువంటి ఒక పట్టణాన్ని ఇదిగో చూడండి ఒక ఆల్టర్ కాల్ ఇవ్వాలని ఒక ప్రవక్త అయినటువంటి యోనాను ఆజ్ఞివ్వగా, తను ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషునకు పారిపోయినట్లుగాను, తర్షీషు వెళ్ళేటువంటి క్రమంలో ఇదిగో చూడండి ఒక గాలి దేవాది దేవుడు పుట్టించగా ఆ ఓడను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఓడలో ప్రయాణిస్తున్నటువంటి అనేక మంది తమ తమ దేవతలకు ప్రార్థన చేస్తూ యోనా దగ్గరకు వచ్చేటప్పటికల్లా చీట్లు వేసినప్పుడు ఆ చీటి యొక్క పేరులో యోనా పేరు రావడంతో వారందరూ అడుగుతారు యోనాని, యోనా నిన్ను బట్టే కదా ఈ యొక్క ఉపద్రవం వస్తూ ఉంది అని అన్నప్పుడు, అవును నేను నా దేవుని దృష్టికి పాపం చేశాను కాబట్టి దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మన మీద ఇదిగో ప్రయోగిస్తున్నాడన్న సంగతి తెలిసి తనను ఎప్పుడైతే సముద్రంలో నుంచి కింద పడవేయమని అన్నప్పుడు సముద్రంలో నుంచి కింద పడవేయటము, వెనువెంటనే మహా గొప్ప చేప ఇదిగో చూడండి ఒక గొప్ప ఫిష్ వచ్చి యోనాను మృంగివేయటము, యోనా ఆ యొక్క చేప కడుపులో నుండి దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆ రిపెంటెన్స్తో ప్రార్థన చేయటము, ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క చేప నేరుగా తీసుకుని వెళ్ళి నినివే ప్రాంతంలో తనను కక్కివేయటము, ఆ ప్రాంతంలో నుంచి ఆ నినివే ప్రాంతానికి వెళ్ళటము, ఆ ప్రాంతము 3 దినాలు ప్రయాణం చేయగలిగినటువంటి గొప్ప ప్రాంతము. అయితే ఒక దినం మాత్రమే ప్రయాణం చేసి అక్కడ సువార్తను బోధించి ఆ ప్రాంతంలో తిరిగి వస్తున్నటువంటి క్రమంలో నినివేను దేవుడు రక్షించాడని, నినివే యొక్క పాపాన్ని దేవుడు క్షమించడన్న సంగతి తెలుసుకున్నప్పుడు యోనా చాలా బాధ కలిగినటువంటి వాడే దేవుని మీద కోపాన్ని పుంజుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఊరి పొలి మీద కూర్చొని ఈ యొక్క ఊరికి ఏదైనా జరుగుతుందేమోనని చూస్తూ ఉండిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక సొర చెట్టును ఏర్పాటు చేయటము, ఆ సొర చెట్టు ఇదిగో చూడండి ఒక రాత్రే మొలిచి మరొక రాత్రి ఉదయానికల్లా అది నాశనం అయిపోవటం చూచి ఆ సొర చెట్టును ఇదిగో చూడండి ఆ యొక్క యోనా శపిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు వచ్చి అంటా ఉంటాడు, ఈ నువ్వు పండించినటువంటి యొక్క చెట్టు ఎదిగి ఫలించి తనంతట తానే ఇదిగో చూడండి నాశనమైనప్పుడు నువ్వు ఎలాగైతే దాని మీద బాధపడుతున్నావో అలాగని ఇటువంటి నాశనకరమైనటువంటి జనులు తిరిగి నా వైపుకి వచ్చినప్పుడు నేను వారి ఎడల కృపను చూపించకుండా ఎలాగుంటాను అనేటువంటి ఒక ప్రశ్న వేసి యొక్క గ్రంథాన్ని ముగించడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద స్టోరీ. I don't want to read more in English because you all know the story. But if you look at this particular chapter, if you look at this particular book, so it talks about the rebellion of a prophet. కదా ఒక తిరుగుబాటుతనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. తిరుగుబాటు ఎవరు చేస్తారు? ఏదైనా పరిస్థితుల మీద ఎవరికి ఇష్టం లేదో ఆ పరిస్థితుల మీద ఎవరైతే తన స్వరాన్ని ఎక్కువ వినిపించడానికి ఇష్టపడతారో వారు మాత్రమే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక తిరుగుబాటు చేసినటువంటి ఒక ప్రవక్తను చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాం చెప్పండి? తిరుగుబాటు చేసినటువంటి ఒక ప్రవక్త.
But if you look at this particular chapter, every chapter has an intrinsic message which is called grace. అందరు చెప్పండి ఒకసారి, కృప. ఏంటా కృప? ఇఫ్ ఐ గివ్ అ టైటిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టోరీ, అ స్టోరీ ఆఫ్ అ రిలెంట్లెస్నెస్ గ్రేస్. ఏంటంట? నిరంతరము ఉండేటువంటి ఒక కృప. ఈ యొక్క గ్రంథమునకు ఇవ్వాల్సినటువంటి ఒక టైటిల్ ఏంటంటే, పారిపోయేటువంటి యోనా గురించి కాదు, రెబెలియన్ చేసినటువంటి యోనా గురించి కాదు, తిరుగుబాటు చేసినటువంటి యోనా గురించి కాదు, కానీ దేవుని కృపను జ్ఞాపకం చేసినట్టు ఒక పుస్తకంగా చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ కృప? 4 రకాలుగా 4 అధ్యాయాల్లో ఒక కృపలు కనబడుతూ ఉన్నాయి. మొదటి అధ్యాయంలో చూపిస్తున్న కృప ఏంటంటే, దేవుని దృష్టి నుంచి ప్రక్కకు వెళ్ళిపోయాడు యోనా. Jonah wanted to run away from the plan of the God, but God has shown his grace upon him so that he can see another day in his own life. దేవుని దృష్టి నుంచి దేవుని దృష్టి నుంచి వేరుపడిపోవాలని దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి కాకుండా తన ఇష్టానుసారంగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకున్నప్పటికీ కూడా యోనా జీవితంలో దేవుడు మరొక తన కృపను వెల్లడిపరిచి తన మరణంలో నుంచి దేవుడు బయటకు పడవేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అది మొదటి అధ్యాయంలో చదివితే మనకు అర్థమవుతా ఉంది. రెండవ అధ్యాయంలోనికి వెళ్ళేటప్పటికల్లా మనకు అర్థమవుతున్న రెండవ గ్రేస్ ఏంటంటే, ద గ్రేస్ దట్ రెస్టోర్స్. పునరుద్ధరిస్తూ ఉంది. ఎక్కడ పునరుద్ధరిస్తూ ఉంది? హీ వాస్ ప్రేయింగ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ అ బెల్లీ ఆఫ్ అ గ్రేట్ ఫిష్. ఆ యొక్క చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో నుంచి, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అని దేవుని యొక్క సన్నిధిలో తను ఎప్పుడైతే రిపెంట్ అవుతున్నాడో, దెన్ అగైన్ గాడ్స్ గ్రేస్ హస్ షోన్ హిమ్ సో దట్ హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ అ వేల్. ఆ యొక్క పెద్ద చేప కడుపులో నుండి ఎప్పుడైతే పాపాన్ని క్షమించమని కోరుకున్నాడో, వెనువెంటనే దేవుడు మనకు గొప్ప కృపను చూపించినట్లుగా రెండవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నో మ్యాటర్ హౌ ఫార్ వీ ఫాలెన్, బట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ టు రెస్టోర్ అస్. మనం ఎంత దూరాన పడిపోయినప్పటికీ కూడా, ఎంత దేవుని దృష్టి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా, దేవుని కృప మనల్ని ఎల్లప్పుడూ కూడా మరలా పునరుద్ధరించడానికి ఇష్టపడతా ఉన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా 3వ అధ్యాయంలో చూసినట్లయితే, ద గ్రేస్ దట్ సేవ్స్ ది అన్డిజర్వింగ్ పీపుల్. నినివే అనేటువంటి పట్టణస్థులు ఏమాత్రము కూడా దేవుని దృష్టికి యోగ్యమైన పనులు చేసేటువంటి వారు కాదు. అయినప్పటికీ కూడా గాడ్స్ గ్రేస్ హ్యాస్ షోన్ దట్ సేవ్డ్ దీస్ అన్డిజర్వింగ్ పీపుల్ ఆఫ్ నినివే. నినివే యొక్క గ్రామస్తులను, పట్టణస్థులను వారు చేసేటువంటి పాపాన్ని బట్టి వారిని శిక్షించలేదు, కానీ దేవుని కృప వారిని రక్షించినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్లీ ఇన్ చాప్టర్ 4 ఇట్ సేస్, ద గ్రేస్ దట్ కన్ఫ్రంట్స్ అవర్ ఓన్ హార్ట్స్. మన హృదయాలను ప్రతిఘటించేటువంటిది దేవుని యొక్క కృప. యోనా ఆ యొక్క దేశం మీద కోపాన్ని కలిగి ఉన్నప్పుడు యోనాను కూడా హెచ్చరించింది, ప్రతిఘటించింది దేవుని యొక్క కృప. సో దిస్ ఈస్ ద స్టోరీ of Jonah. This is the story of grace upon the people of God, upon the man of God, upon the people who are undeserving to get a grace from the Lord. దేవుని కృపను పొందుకోలేనటువంటి వారి మీద దేవుడు చూపించిన కృప, దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నటువంటి ఆ యొక్క యోనా మీద చూపించినటువంటి కృప, దేవుని యొక్క సన్నిధిలో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును. So now we read the very first 3 verses where it talks about, but Jonah ran away from the Lord and headed for Tarshish. దేవుని యొక్క ప్లాన్లో నుండి యోనా బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. అందరూ చెప్పండి ఒకసారి, దేవుని యొక్క ప్లాన్లో నుంచి యోనా బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని ప్రణాళికలోంచి ఆ యొక్క యోనా బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ఇక్కడ మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటూ ఉంటాం యోనా గురించి తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకవేళ మనమే ఆ ఊరిలో, ఆ పరిస్థితుల్లో, ఆయా సందర్భాలలో. సో యోనా యూస్ టు లివ్ ఇన్ ద 8th century కదా, బిఫోర్ ద క్రైస్ట్. సో లాస్ట్ 12 books of Old Testament are recorded by a minor prophets. He is one of the prophet. ఆ సమయంలో కూడా మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉండదో ఒకసారి ఆలోచించేద్దాం. ఇప్పుడైతే మనం అనుకుంటున్నాం యోనా పారిపోయాడు, యోనా తప్పించుకున్నాడని చెప్పడం చాలా తేలిక. కానీ ఒకవేళ నీవు నేనే అదే సమయంలో కనుక ఉన్నట్లయితే, సో వాట్ వుడ్ బి అవర్ యాక్షన్? విల్ యూ స్టిల్ స్టే దేర్ ఆర్ విల్ యూ ఆల్సో రన్ అవే లైక్ జోనా? మనం కూడా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం నిలబడతామా, అక్కడి నుంచి వెళ్ళిపోతామా? ద రీజన్ వై Jonah wanted to run away from the plan of the God is because he was hating Nineveh. It is so
ట్రూ దట్ హీ వాజ్ హేటింగ్ నినివే. యోనా పారిపోవడానికి కలిగినటువంటి కారణం దేవుని మీద కోపం కాదు, దేవుని ప్రణాళిక మీద నమ్మకం లేకనే కాదు, కానీ నినివే పట్టణం మీద ఉన్నటువంటి కోపం, నినివే దేశం మీద ఉన్నటువంటి కోపం. ఎందుకు ఆ కోపం, ఎందుకు ఆ దేశం మీద ఎందుకు అంత కుట్రగట్టాడు అనే ఆలోచన చేస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ నినివే అనేటువంటి ఒక పట్టణము ఇట్ వాజ్ అ క్యాపిటల్ ఫర్ అస్సిరియన్స్. అస్సిరియన్స్ పాలించేటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఈ యొక్క నినివే అనేటువంటిది ఒక గొప్ప క్యాపిటల్ సిటీగా కనబడతా ఉంది. అసలు ఎవరి అస్సిరియన్స్? వీరు దగ్గర 700 సంవత్సరాలు బీసీ, యేసు ప్రభు వారు పుట్టడానికన్నా ముందు ఆ యొక్క నార్దరన్ ఇజ్రాయెల్ని పరిపాలించేటువంటి వారి యొక్క అస్సిరియన్స్. వీరి యొక్క పరిపాలన ఎంత ఘోరంగా ఉండేదంటే దే ఆర్ వెరీ ఇన్ఫేమస్ ఫర్ దేర్ పనిష్మెంట్స్ యాజ్ వెల్. వారు ఎదుగొచ్చండి, వారు ఇతరుల మీద వారు శిక్షించేటువంటి విధానాన్ని చూస్తే ఇప్పటికీ కూడా వారి యొక్క అదొక కేస్ స్టడీ. అనేక మంది లా చదివేటువంటి వారు కానీ, అనేక మంది పనిష్మెంట్స్ గురించి ఆలోచన చేసేటువంటి వారు ఇప్పటికీ కూడా ఆ యొక్క అస్సిరియన్స్ చేసేటువంటి ఆ యొక్క పనిష్మెంట్ని ఒక కేస్ స్టడీగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే దేర్ పనిష్మెంట్స్ ఆర్ వెరీ ఇన్ఫేమస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే వాంట్ టు కిల్ సంబడి, దే డోంట్ కిల్ సంబడి దెన్ అండ్ దేర్. ఒకళ్ళు ఎవరైనా చంపివేయాలంటే కత్తి తీసుకొని పొడి చేసి చంపేసేటువంటి వారు కాదు, అనేక రకాలైనటువంటి శాసనాలు ఇచ్చేటువంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్ను ఎవరైనా చంపాలనుకుంటే అస్సిరియన్స్ నన్ను ఏం చేసేవాళ్ళు అంటే, నా 2 చేతులు నా 2 కాళ్ళు కూడా బార్లా చాపి నా కింద నేను నించున్నటువంటి నా యొక్క వెనక భాగంలో ఒక సన్నని ఒక కర్ర లాంటిది, అంటే షార్ప్ ఆబ్జెక్ట్ని అక్కడ పెట్టేటువంటి వారు. అంటే నన్ను చంపేటువంటి వారు కాదు, కానీ నన్ను అక్కడ నిలబెట్టేటువంటి వారు. ఏమవుతుందో తెలుసా? రోజులు గడుస్తుంటాయి. ఇదిగో ఆ యొక్క గడి కలుస్తున్నప్పటికల్లా మెల్లగా నా యొక్క శరీరము ఆ షార్ప్ ఆబ్జెక్ట్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మెల్లగా నాలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా చిన్నాభిన్నం అయిపోయి ఆ యొక్క వెనక భాగంలో నుండి తల భాగంలోనికి ఆ యొక్క షార్ప్ ఆబ్జెక్ట్ బయటకు వచ్చి మనిషిని చంపేసేటువంటిదిగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇది వన్ ఆఫ్ ద పనిష్మెంట్. రెండవ పనిష్మెంట్ ఏంటంటే, బ్రతికి ఉండగానే స్కిన్నింగ్ అలైవ్. This is one of the another punishment that they do for the people who are raised against this Assyrians. So if you are alive, they will skin out, just like any chicken that we do, right? Skin out chicken, something like that. They will skinning alive from your body. బ్రతికి ఉండగానే ఆ యొక్క శరీరాన్నిలో నుంచి ఆ యొక్క చర్మాన్ని తీసేటువంటి వారు. అలాగే బ్రతికి ఉండగానే బీహెడెడ్, తలలో ఎగిరి బయటపడేటువంటి విధానంలో బ్రతికి ఉండగానే తలలో తెంచేసేటువంటి వారంట. అది మాత్రమే కాదు, బ్రతికొండగానే బాడీ పార్ట్స్ కట్ చేసేటువంటి వారు, కటింగ్ ద బాడీ పార్ట్స్ వెన్ యు ఆర్ అలైవ్. దీస్ ఆర్ ది వెరీ వెరీ అగ్లీ పనిష్మెంట్స్ దట్ ఎనీబడి కెన్ రిసీవ్ ఇన్ దోస్ టైమ్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, బర్నింగ్ అలైవ్, బ్రతికొండగానే చంపేసేటువంటి వారు, బ్రతికొండగానే కాల్ చేసేటువంటి వారు. నాట్ ఓన్లీ దాట్, టేకింగ్ అవుట్ ఆఫ్ ద ఐస్ వెన్ యు ఆర్ అలైవ్. బ్రతికొండగానే ఏవో అంటారు కదా, మనం కళ్ళు బీకేస్తానని అంటారు చూస్తారా, అటువంటి పనిష్మెంట్స్ బ్రతికొండగానే కళ్ళు బీకేసేటువంటి ఒక గొప్ప పనిష్మెంట్స్ ఇచ్చేటువంటి వారు. బ్రతికొండగానే ఒక వ్యక్తిని చంపేటి, బ్రతికొండగానే శరీరంలో చర్మాన్ని పీకేసి, బ్రతికొండగానే కళ్ళలో నుంచి ఆ కళ్ళు పీకేసేటువంటి పనిష్మెంట్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ వింటా ఉన్నాడు ఆ యొక్క యోనా వేరే ప్రాంతంలో ఉంటూ. బీయింగ్ అలైవ్, యోనా హర్డ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రాబబ్లీ he has seen people have been going through these punishments by this particular nation called Assyrians. Looking at his own companions, looking at his own believers, they were going through all these persecutions and punishments. Having seen all these things, when God told him that I am going to restore the people of Nineveh, how this person can tolerate that? ఈ రోజున ప్రపంచం కూడా ఇంతే ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నది. No matter whether you are living in this world, or maybe if you are living at that time of Jonah, but world is going through the same tough situations. It is easy to say that Jonah was running away from the plan of the God. Everything whichever I said, the punishments are true during that time. Anything that he heard about his own companions were true, because they were dead alive. Their skins were seen, their skins were removed when they were alive. Their eyes were being plugged when they were alive. వారి కళ్ళు లాగేస్తున్నప్పుడు, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నప్పుడు, ఆ యొక్క చర్మాన్ని బయటికి లాగేస్తున్నప్పుడు, హౌ దిస్ పర్సన్ కెన్ గో అండ్ దెన్ ప్రీచ్ ద గాస్పెల్ టు దెమ్. హల్లెలూయా. బట్ స్టిల్ వి సే దట్ హీ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్లాన్ ఆఫ్ ద గాడ్. దెర్ ఆర్ ఫ్యూ కంపారిజన్స్ బిట్వీన్ అబ్రహాం అండ్ జోనా. We often refer Abraham as a father of a faith.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలుస్తుంటాం కదా. ఎందుకని చెప్తూ ఉంటామనంటే, వెన్ హీ వాజ్ లివింగ్ విత్ హిస్ ఫ్యామిలీ, విత్ హిస్ పేరెంట్స్, he doesn't know God. He doesn't know God. But when God called Abraham, he obeyed. But when you see the life of Jonah, he knows God. అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు మాటకు లోబడ్డాడు. బట్ యోనాకి దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుని మాటకు లోబడలేదు. బట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అబ్రహాం there was no Torah. But in the time of Jonah, at least he has 5 books in the Bible. అబ్రహాము జీవిస్తున్నటువంటి కాలంలో తోరా ధర్మశాస్త్రాలు లేవు, కానీ యోనా బ్రతికేటువంటి సమయంలో కనీసం పెంటాటుక్ 5 కాండాలు ఉండేటువంటివి. అబ్రహాము జీవిస్తున్నటువంటి కాలంలో when God called Abraham, he doesn't know where to go. But when God called Jonah, Jonah knows where to go. But still he couldn't obey. But in the time of Abraham, there was no transportation. Maximum he would have traveled on the donkey or a horse or a camel. But when it comes to Jonah, he has a transportation, sea transportation. He has every possibility to reach people. But he doesn't want to go. He doesn't want to go. ఈ 5 అధ్యాయాలు 5 పుస్తకాలు కలిగినటువంటి యోనానే he was running away అని అంటూ ఉంటుంటే, now we have 66 books. Abraham doesn't have a Torah, whereas Jonah had 5 books. But now we have 66 books. Let me ask you a question. Do we know more than Jonah or not about the Bible? Do we know more about God than Jonah or not? యోనా కంటే మనకు ఎక్కువ ధర్మశాస్త్రం తెలుసుగా. ధర్మశాస్త్రం అంటున్నాడు, బైబిల్ అనుకోనండి. యోనా కంటే మరి ఎక్కువగా మనకి దేవుని కృప ఏంటో తెలుసుగా. అబ్రహాము కన్నా ఎక్కువ బైబిల్ తెలుసుగా. అబ్రహాము కన్నా దేవుడు ఎంత గొప్పవాడో మనకు బాగా తెలుసు కదా. బట్ లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ us are still running away from the plan of the God? Knowing the scriptures, knowing the God fully, trusting the God fully. But at times we are called to share a gospel to the unreached places. This is what is the command of the Lord for the people of the God. It is easy to say that Jonah was running away. And it is sad to admit that we are also in the same line of Jonah. Hallelujah. It is so sad. It is so sad. Last week I spoke about what heaven is missing. In case if you have not heard my message, it was there on YouTube. Please go and look at that. What heaven is missing. I spoke about పరలోకంలో ఏమి లేవు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఏం లేవని చెప్పాను? There was no sign of judgment in the heaven. There will be no separation between man and God in the heaven. There is no suffering, there is no cry, there is no death in the heaven, which means there is no curse in the heaven. There will be no thirst for the spirituality, no longer spiritual thirst in the heaven. Finally, there is no stain of sin in the heavens. ఈ 5 విషయాలు చెప్పాను. ఏంటంటే పాపమే లేదు పరలోకంలో అని చెప్పాను, లేదా మనిషికి దేవునికి మధ్య సెపరేషనే లేదని చెప్పాను, లేదా ఇదిగో చూడండి ఒక ఆత్మీయ దాహం అనేటువంటిది అసలు పరలోకంలో ఉండదని చెప్పాను. ఎందుకంటే నేరుగా యేసు ప్రభువుని చూస్తాం కాబట్టి. అదే రీతిగా పాపపు మరణపు ఛాయలు పరలోకంలో లేవని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్ ఈస్ ఆల్ గుడ్ ఫర్ దోస్ హూ బిలీవ్డ్. But what about people who are perishing? What about people who are perishing? It is good to know about the heavens. It is good to meditate about the heavens. పరలోకం గురించి, పరలోకంలో ఏమి లేవో దాన్ని బట్టి మనం ఈ లోకంలో సంతోషించడం చాలా గొప్ప విషయము. If you look at the verses, if you look at the current world, every day on an average 160,000 people are dying. 160,000 people are dying every day on an average across the world. Which means around 111 people are dying for each hour. ప్రతి గంటకి 111 మంది చచ్చిపోతున్నారు. By the time I complete my sentence now, already 2 people would have been died.
నేను ఈ మాట ముగించే క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే చనిపోయి కూడా ఉంటారు. బై ద టైమ్ ఐ కంప్లీట్ మై సర్మన్ ప్రాబ్లీ 250 పీపుల్ వుడ్ డై. వీఆర్ లివింగ్ ఇన్ అ డైయింగ్ వరల్డ్. వీఆర్ లివింగ్ ఇన్ అ డైయింగ్ వరల్డ్. ఎస్, వీఆర్ అలైవ్. We praise God for we are alive. Every day when you see 160,000 people are dying, some are the other places. Either they will be in the heavens or earth, heavens or hell. One of the eternal place they will be. If you are saved, you will be in the heavens. If you are not saved, you will be in the hell. But let me ask you a question. As you know, there is a greatness, there is no joy in the heaven. But we also know that there is a lake of a fire in the hell. But who will preach to them? Who will preach to them? చనిపోతున్నటువంటి వారు నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా ఎవరు ప్రకటిస్తారు? ఎవరిది ఆ బాధ్యత? ఎస్, ఇట్ ఈస్ గుడ్ టు లుక్ ఎట్ అబ్రహాం. ఇట్ ఈస్ గుడ్ టు లుక్ ఎట్ జోనా. ఇట్ ఈస్ గుడ్ టు లుక్ ఎట్ సాల్ ఆర్ పీటర్ ఆర్ జేమ్స్ ఆర్ జూడ్, హూఎవర్ ఇట్ ఈస్. ఎస్, దే ఆల్ డైడ్ అండ్ దే వర్ బరీడ్. వారు చచ్చిపోయారు, పాతిపెట్టబడ్డారు. But who will take this message to those people who are about to go into the fire, about to enter their lives which will be everlasting in the lake of fire? Romans chapter 10 verses 14 it says, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడినడల ఎట్లు ప్రకటించుదురు? And how can they hear without someone preaching to them? And how can anyone preach unless they are sent? పంపింపబడిన వాడు లేనట్లయితే వారు అలాగా ప్రకటిస్తారు. ప్రకటించేవాడు లేకపోతే వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసాన్ని ప్రాణాలు కాపాడుతుందని ఇతరులకు ఎవరు చెప్పగలుగుతారు? ప్రకటించేవారు లేకుండా వారు ఎలా వింటారు? We often refer that sharing a gospel or a preaching is only restricted to our pastors or our preachers. No. We all know this. It's not about we don't know. మనకు తెలియనటువంటి విషయం కాదు. It is easy to say that Jonah was running away. If you look at in your own personal life, we may be in the same lane. We may be in the same process of going away from the plan of the God. దేవునికి స్తోత్రం కలుగును గాక. The half brother of Jesus, who is nothing but Jude, has recorded in one of his great epistle of Jude, chapter 1 verses 22, he says, let's all read it together. Jude 1 verses 22. Praise be the name of the Lord. Hallelujah. Be merciful to those who doubt. Save others by snatching them from the fire. To others you show mercy, mixed with fear, hating even the clothing stained by corrupted flesh. అక్కడ రాసినటువంటి మాట, we are called to pull others from out of the fire. You know why have you been designed by the Lord? Why are you called as a son of God? Yes, we are receiving benefits from the Lord. Yes, we have been blessed by all the blessings that God has given us. Yes, we praise God for the life that we have this morning. But do you know, there is a greater purpose for living today. ఉదయవేళ సమయంలో మన బ్రతికి ఉండడానికి కలిగిన ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? pulling them out of the fire. Who will take this responsibility? Who will take this responsibility? I was literally touched by when Pastor Dean was sharing one of the Friday sermon about how you can share a gospel to your own families. How you can share your own the gospel, the message of the gospel to the people who were unreached. Very simple message. If you have a time, go through our YouTube channel and find out our Friday sermons there. Very simple. ప్రకటింపబడినటువంటి వాడు లేనట్లయితే వారు ఎలా వింటారు? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ వినేటువంటి మాట క్రీస్తుని బట్టి వినేటువంటి మాట అయితే, అసలు చెప్పనటువంటి వాడే లేనట్లయితే వారికి విశ్వాసం ఎలాగొస్తుంది? when I read these particular verses, I was going back to my own life. I wasted my 25 years of my life
నా జీవితాన్ని 25 సంవత్సరాలు నేను వృధా చేసుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నో వన్ ప్రీచ్డ్ ద గాస్పెల్ టు మీ. ఎస్, ద ఇనీషియల్ 25 years of my life I have never heard a gospel. Why? నేను ఎందుకు వెళ్ళలేదనంటే నాకు చెప్పేవారు లేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు, నా దగ్గరికి వచ్చి ఈయన యేసు ప్రభు అని నాకు ఎవరు చెప్పలేదు. నేను మార్గంలో వెళ్తూ ఏదైనా చర్చ్కి వెళ్తుంటే నా ఫ్రెండ్ అనేటువంటి వాడు, ఎవరే ఇది మాకు సంబంధించినటువంటి దేవాలయం, మీకు వేరే దేవాలయం ఉండేటువంటిది అనేటువంటి వాడు. ఓహో, నేను అనుకునేటువంటి వాడు, ఓకే వీళ్ళకు ఒక దేవుడు మాకు ఒక దేవుడు కాబోలు అనుకునేవాడిని. నేను వారి దగ్గరికి వెళ్ళారు, మీరు పాడుతున్న పాట ఏంటో నాకు కూడా నేర్పిస్తారంటే, అది మేము పాడం, మేము ఆరాధనలోనే పాడతాం, మీ దగ్గర పాడమా అనేటువంటి వాడు నా ఫ్రెండ్. అరే నువ్వు చదువుతున్నట్టు ఏంటో చెప్తావా అని అంటే, ఇది నాకే అర్థం కాదు, నీకేం చెప్పన్నాను అనేటువంటి వాడు నా ఫ్రెండ్. 22-23 సంవత్సరాల వరకు నాకు యేసు ప్రభు అంటేనే పరిచయం లేనప్పుడు, నా జీవితంలో చాలా కోల్పోయినటువంటి భావాన్ని నేను ఎప్పుడు ఇక్కడ నిలబడుతున్నా, అయ్యో నాకు ఇంతకు ముందే యేసు ప్రభు ఎవరో నాకు తెలుసుంటే మరెక్కువగా వాక్యాన్ని తర్ఫీదు పొందేటువంటి వాడిని కదా, మరెక్కువగా వాయిద్యాలు నేర్చుకునేటువంటి వాడు కదా, మరెక్కువ పాటలు పాడేవాడిని కదా, మరెక్కువగా చిన్నపిల్లల్ని దేవుని యొక్క సన్నిధిలో నేర్పించేటువంటి వాడిని కదా అనేటువంటి బాధ, వేదన ప్రతిరోజు ఆరాధనకు వచ్చినప్పుడు నా జీవితంలో కలుగుతానే ఉంది. బట్ ఇట్స్ ఓకే, గాడ్ హ్యాస్ అ సర్టన్ ప్లాన్. వి ఆల్వేస్ కాల్ ఇట్ యాజ్ అ క్రోనోస్, రైట్? దేవుడు యొక్క అపాయింటెడ్ టైంని బట్టి మనం వెయిట్ చేస్తాం. But look at the world who are dying. Because I had an opportunity to listen to the word of the God, to accept myself as Jesus as my personal savior. Now I'm living here. But look at the world who's dying every day. People who are perishing their lives, every hour people are 250 people are dying every day. Who is going to bring a message of a gospel to them? ఎవరు చెప్పగలుగుతారా మాటలు? ఎవరు తీసుకొని వెళ్ళగలుగుతారా మాటలు? Now that you cannot escape that, I did not hear the gospel, because there is a modem called YouTube now. When they open the YouTubes, everything is visible there. There is no way that they can escape. But it is our duty to pull them out of the fire. If you don't pull them, they will go and then die in the everlasting fire. More than you read about your medicines if you are a doctor. More than you read about the law, if you are a lawyer, you must read Bible the better than what you read about your work. నువ్వు లాయర్ అయితే నువ్వు చదివేటువంటి లా కన్నా, నువ్వు డాక్టర్ అయితే నువ్వు చదివేటువంటి ఆ యొక్క మెడిసిన్ కన్నా నువ్వు మరెక్కువ చదవాలి బైబిల్ని. ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ దట్ గాడ్ హెస్ గివెన్ టు ఈచ్ వన్ ఆఫ్ us. If you read, you will understand more. If you read, you will understand more. If you understand more, you will share the word of the Lord. Many of us, sorry to say this, many of us, they don't even open the Bibles in the weekdays. It is so sad. This is what I preached way back in my church some time ago. If you know more, you'll have to obey more. That's why they don't read. నీకు బైబిల్ ఎక్కువ తెలిస్తే నువ్వు ఎక్కువ లోబడాలి. అదే కదా, యోనాకి 5 పుస్తకాలు తెలిసాయి, మనకు 66 పుస్తకాలు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఎక్కువ లోబడాలి, కాబట్టి నేను చదవడం మానేస్తా. సో సాడ్. If you are not loving a word, you are not loving a God. నువ్వు వాక్యాన్ని ప్రేమించకపోతే నువ్వు దేవుడిని కూడా ప్రేమించట్లేదు. ఎందుకో తెలుసా? వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. జాన్ వెస్లీ అనేటువంటి గొప్ప సేవకుడు తన 85 years ఆఫ్ ఆ యొక్క మినిస్ట్రీ జర్నీలో దగ్గర 250,000 జర్నీ చేశాడు, మైల్స్ జర్నీ చేశాడు. నాట్ బై కార్స్ ఆర్ 747 Boeing etc. No, on the back of horse. గొర్రెల మీద ప్రయాణం చేశాడు. 25,000 మైళ్ళ దూరాన్ని ప్రయాణం చేశాడు. రోజుకి అట్లీస్ట్ he used to preach 5 sermons a day. He reached almost hundreds of people, millions of people during his sermons. He conducted 40,000 public meetings. And he used to spend 15 to 18 hours to read Bible, to preach, to share a word of God. Out of his 24 hours, he used to spend 18 hours minimum, 15 hours minimal in the work of the Lord. Having ministered for 85 long years, now he says, I plant one foot in hell and other foot in eternity. And I snatch as many hands from the burning as I possible I can. ఒక కాలు హెల్లో పెడుతున్నాను, నరకంలో పెడుతున్నాను, ఇంకొక కాలు
పరలోకంలో పెడుతూ నా చేతులతోటి ఎవరైతే పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారో వారిని స్నాచ్ చేస్తున్నాను, అంటే లాగేస్తున్నాను. ఇది ఎంత గొప్ప స్టేట్మెంటో చూడండి. ఎవరు ఈ మాట చెప్తున్నారు? రోజుకి 18 గంటలు కష్టపడేటువంటి జాన్ వెస్లీ. చార్లెస్ స్పర్జన్ మనందరికీ బాగా తెలుసు. ఆయన ఏమంటాడో తెలుసా? ఇఫ్ సిన్నర్స్ విల్ బీ డామ్డ్ అట్లీస్ట్ లెట్ దెమ్ లీప్ టు హెల్ ఓవర్ అవర్ బాడీస్. ఒకవేళ ఎవరైనా పాతాళంలోనికి వెళ్ళాలంటే వెళ్ళనివ్వండి. ఎలా వెళ్తారు? నా శరీరాన్ని మీద నడుచుకుంటూ వెళ్ళనివ్వండి. ఎందుకు నా శరీరం నుంచి నడుచుకుంటూ వెళ్ళనివ్వండి అని అంటున్నాడు? కనీసం వాళ్ళు వెళ్ళేటప్పుడు వారి కాళ్ళను పట్టుకొని బ్రతిమలాడి ఆ యొక్క పాతాళం నుంచి బయటకు పడవేయగలుగుతాను అన్నట్టు ఒక ఆశను కలిగి, ఆలోచన కలిగి జీవిస్తున్నాడు చార్లెస్ స్పర్జన్. These two people were not recorded in Bible. They lived in our contemporary world, maybe 200 years, 300 years back. We always look up to these people, their commitment, their obedience to the word of the God. We don't know whether we will meet them or not, but yet they stood up to the calling of the Lord. Let me ask you the same question again. Do we have a burden towards the Lord's souls? నశించిపోతున్నటువంటి వారి మీద మనకి ఎంత భారం ఉందో ఆలోచన చేయండి. ఉదాహరణకి చెప్తున్నాను, నేను వెళుతున్నటువంటి మార్గంలో నా పాప నా కారుకి ఎదురు వస్తూ ఉన్నప్పుడు, లేదా నేను వెళుతూ ఉన్నప్పుడు ఇద్దరు పాపలు పరిగెత్తుకొని వస్తున్నారు కారుకి అడ్డంగా. ఈ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేస్తాను ఫస్ట్? నేను నా పాపన, పక్కన ఉన్నటువంటి ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంకొక పాపన? నా పాపనే సేవ్ చేస్తాను. మీరు అందరూ అనుకోవచ్చు నేను పక్కింటి పాపని సేవ్ చేస్తాను. కాదు, నేను నా పాపనే సేవ్ చేస్తాను, నా కుటుంబాన్ని కాపాడుకుంటా. The first thing starts from your families. We always pray. I know the burden to pray for non-believers. Yes, it is sad to see that my family is not still with the Lord, not accepted the Lord. But I'm very proud to say that I am still in the work of the Lord. నా కుటుంబం ఇంకా దేవుని ఎరగలేదన్న విషయం నాకు నిజంగా బాగా తెలుసు. ఆ మాటలు చెప్తున్నప్పుడు నిజంగా బాధేస్తాను. I lost so many people in my family. My brothers, my uncles, they all perished. I don't know where they will be. I know the pain. When I bury somebody, now I know the pain. There are several, when I was burying somebody during the COVID times, I know they have not accepted the Lord, but how can I bury them? How can I preach to those families that he will be in the eternal life? No, I cannot preach. It was so sad to see people are dying. It is so sad to see that somebody was buried without accepting the Lord as their personal saviors. Whose mistake was that? I admitted that time that was my mistake. If he was alive, he was there. If I go and then preach, probably he would have accepted the Lord. Yes. I'm pretty sure that we cannot change the whole world, but at least we can impact the world. ప్రపంచాన్ని మనం మార్చలేకపోవచ్చేమో, కానీ ప్రపంచాన్ని మనం ఇంపాక్ట్ చేయగలుగుతాం కదా. Now even then we are talking about John Wesley, we are talking about Billy Graham, we are talking about Charles Spurgeon, we are talking about Martin Luther, we are talking about so many great people. Why? They have impacted people's life. Now that if you look at maybe after 20-25 years later, your family should talk about you first. Your society should talk about you and yourselves, your works. We have to live to that expectations in every day, that I have to impact my family. Yes, they may born sin, but they should not die as a sinner. If they die as a sinner, it is our responsibility that we need to snatch them out of the fire. And that fire is everlasting fire. How many of us can this morning understand the pain? And how many of us are still in the lane of running away? It is easy to talk about Jonah that he is running away. When you look in your own eyes, when you look into your own heart. Exactly about 122 years ago, there was a place in London. They call it as lunatic asylum, when all these mentally retarded patients would be admitted in that hospital. One midnight, it caught a fire, because these people, all the patients were mentally ill. They don't know where to go. They all were suffocated with the fire and then smoke. Because it was a midnight, many of the neighbors were sleeping.
Some people were thinking that it was just a joke. Some people were claiming that let it happen to those mentally ill people. Even if they are alive, there is no use for the people of society. Some people made a fun out of it. Some people were still sleeping. Some people were on the bed. They didn't want to get up to save these people. But finally, there was a team called firefighters. Let's say it, firefighters. And they came with all this, the water extinguishers and the fire extinguishers. Finally, they jumped into the fire and then they saved. There were about 300 patients, and then the record says there are about 150 to 70 people who were died, and then about 200 people were saved. Yes, it is good that people are being saved. What about those 70 people who were died? Why did they die? At that moment, they don't need Jesus. At that moment, they don't look for apostles to come and save. They at least need someone from the neighborhood should come and then help them. చచ్చిపోతున్నటువంటి వారికి కావాల్సిన ఆ సమయంలో యేసు ప్రభు కాదు. చచ్చిపోతున్నటువంటి వారికి ఆ సమయంలో కావాల్సింది జాన్ వెస్లియో, చార్లెస్ స్పర్జనో, లేదంటే అపోజినటువంటి పౌలు భక్తుడో, పేతురో కాదు. ఆఫ్టర్ ఆల్ దే నీడ్ సంబడి ఫ్రమ్ దేర్ నేబర్హుడ్ టు కమ్ అండ్ దెన్ హెల్ప్ దెమ్, టు సేవ్ దెమ్ అండ్ రెస్క్యూ దెమ్ అవుట్ ఆఫ్ ద ఫైర్. So sad that this was a very, it happened exactly on January 27th or something. Yeah, exactly on the same day. 122 years ago. Now we are in the same situation too. People are dying. Some people say it because of their sin they are dying. No. Some people say that because of their father's sin they are dying. Let them perish because they did not accept the Lord. That this is what some of them are saying. Some people say that even if I go and preach, they don't obey. It's okay. That's why they are dying. No. We are called to pull them out of the fire. వారు విన్నా వినకపోయినా, వారు దేవునిలోకి వచ్చినా రాకపోయినా, this is our command that God has given us. When there was a Lord's Supper day, we often refer to this particular thing. When you are partaking of bread and wine, God commanded us to preach His death to the people. Unless you preach, how will they know? మనం ప్రకటించబోతే వారికి ఎలా తెలుస్తుంది? వారు వినకపోతే ఈయన నిజరక్షకుడని ఆ నశించిపోతున్నటువంటి వారికి ఎలా తెలుస్తుంది? తెలియదు. దేవునికి స్తోత్రం. Let me encourage you by saying this. Let's all read Jonah chapter 3 verses 3. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 దినాలు ప్రయాణం చేయగలిగినటువంటి ఒక పట్టణంలో యోనా 3 దినాలు ప్రయాణం చేశాడా? లేదు, 1 దినం మాత్రమే ప్రయాణం చేశాడు. చెప్పండి ఒకసారి. 1 దినమే. He journeyed to a distance which is equivalent to our day. This is so big city. A city which you can cover only in 3 days. But he traveled only to a day's distance. And then he preached. But if you look at these particular verses as you move on, verses 9, it says, how did this message reach to the end of this city? 1 దినం మాత్రమే ప్రయాణం చేసి వెళ్ళాడు ఆ యొక్క యోనా. కానీ 3 దినాలు ప్రయాణం చేయాలి, ఇంకా మిగిలే ఉంది. కానీ ఈ సువార్త, ఈ యొక్క వార్త మిగిలినటువంటి ప్రాంతాలకు ఎలా వెళ్ళింది? The word says, the king and his nobles. రాజు ఆ యొక్క దూతలు ఆ యొక్క వాక్యాన్ని తీసుకొని వెళ్ళారు. ఏమని? యూ విల్ పెరిష్ ఇఫ్ యూ డోంట్ రిపెంట్. యూ విల్ పెరిష్ ఇఫ్ యూ డోంట్ టర్న్ టువర్డ్స్ ద లార్డ్. ఈ మాటనే వారు చెప్పారు. యోనా చేసింది ఏంటి? 1 దినం మాత్రమే ప్రయాణం చేశాడు, వాక్యాన్ని బోధించాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ మిగిలిన 2 దినాల ప్రయాణం యోనా చేయలేదు. ఎవరు చేశారు? ఆ యొక్క దూతలు వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని బోధించాయి. Now we can preach within the church. You have to carry the message. We have to carry the burden. We have to preach the word.
We often refer that it is a duty of preachers, pastors. No, it is a duty of each one of us if you believe you are saved. వెనుకొండే ముందుకు నడిపించేటువంటి వారు వెనకే ఉండాలని కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించేటువంటి వారు ఉండాలని కోరుకుంటున్నాడు. As I conclude my sermon this evening, this morning, what is your burden towards your own family who are not saved? మన కుటుంబంలోనే రక్షించబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు రేపో ఏదో ఒక రోజున వారు దేవుని తెలుసుకుంటారన్నట్టు ఒక హోప్, ఒక విశ్వాసం నాలో ఉంది. కాతే మనం మాట్లాడాలిగా, మనం ప్రకటించాలిగా, మనం చెప్పాలిగా. మనం చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని దేవుడు పిలిచింది ఆ యొక్క అంధకారంలో నుండి వెలుగులోని తన గుణాతిశయమును ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగును ప్రకటించడానికి దేవుడు మనం పిలిస్తే మనలో ఇంకా అనేక మంది ఆ వెలుగు మన దగ్గరే పెట్టుకుంటున్నాం. We keep Jesus to ourselves. We want Jesus ourselves, which is good. But don't keep Jesus for your own sake. Spread the love of the Lord. Be a mercy to the lost souls this morning. Can you take a commitment this morning that as far as I live, I will continue to preach the gospel. Wherever I live, whatever I do, what are the works that I do? Let's all close our eyes for a while. Praise be the name of the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise be the name of the Lord. Hallelujah. Hallelujah. స్తోత్రం, 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 స్తోత్రం. ఉన్నారు ఎవరైనా ఇటువంటి వారు? ఒకళ్ళు మీ కుటుంబంలోనే రక్షణ అనుభవం లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడే ఈ క్షణంలోనే ప్రార్థన చేస్తున్నప్పుడే, అయ్యా నా తల్లినో, నా తండ్రినో, నా స్నేహితులను, నా బంధువులను ఒక్కసారి దయవుంచి దర్శించండి. నేను రక్షించబడ్డాను, నేను పరలోకం వెళ్ళిపోతున్నాను, హెవెన్ బాగా ఉంది, పరలోకం ఆనందంగా ఉంది, చీకు చింతలు లేవు, వ్యాధి బాధలు లేవు అని అంటా ఉన్నారు. నా వరకు బాగానే ఉంది. కానీ దోస్ ఆర్ పెరిషింగ్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ, నేను ఎలాగా సంతోషంగా ఉండగలుగుతాను? ఇప్పుడే ఎందుకు ఒక్కసారి మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ తండ్రి అయి ఉండొచ్చేమో, మేబీ యువర్ బ్రదర్, మేబీ యువర్ సిస్టర్, maybe your aunt, maybe your father, maybe your mother, maybe your close relationship. Just remember them in your prayers now. Can you call out their names today when you are praying? And this is the commandment that God has given to us, to share His gospel with love and with mercy. Unless you preach, how will they get to know that there is a Lord who can save them? Unless they hear your word, how will they accept the Lord Jesus Christ as the personal Savior? నువ్వు ప్రకటించకపోతే వారు ఎలా వింటారు? వారు వినకపోతే దేవుడే నిజమైనటువంటి దేవుడు అని వారు ఎలా నమ్మి విశ్వసిస్తారు? This is not just a burden of a Sharon Fellowship Church of Albany, but this is a burden which is given to each one of us this morning. ఆయన అజేయుడు, విధేయుడు, మనల్ని నడిపించగలిగినటువంటి దేవుడు. అయ్యా తండ్రి, ఉదయ వెళసంలో ప్రార్థన చేయుచున్నా, నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించుటకు నువ్వు ఈ లోకానికి వచ్చావని ఆ యొక్క నాయన అతన్ని వెతికేటువంటి క్రమంలో మేము కూడా పాలుభాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ కూడినటువంటి వారు దూరాన సమీపాన్ని అందరైతే వాక్యాలను వీక్షిస్తున్నారో వారు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండొచ్చేమో. విత్ దే ఆర్ ప్రేయింగ్ ఆఫ్ ఫాదర్, ఓపెన్ దేర్ హార్ట్స్ టు యువర్ వర్డ్ ఆఫ్ ఫాదర్. వారు ప్రార్థిస్తున్నప్పుడే వారి యొక్క కుటుంబీకులలో, వారి బంధువులలో అయ్యా వారి హృదయాన్ని తెరవండి. యోనా గురించి తప్పుగా మాట్లాడుకున్నాం, తక్కువగా మాట్లాడుకున్నాం, కానీ నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే నేను పారిపోయేటువంటి వాడు, నిలబడేటువంటి వాడు నాకైతే తెలియదు. కానీ ఈ రోజున కూడా నాకు అవకాశాన్ని ఇచ్చావు ప్రభా, నా కుటుంబాన్ని రక్షించుకునేలాగా, నా నైబర్హుడ్ని రక్షించుకోలాగన, నీ ప్రేమను అనేకులకు వెల్లడిపరచలాగా నాకు అవకాశాన్ని ఇవ్వండి ప్రభా. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి పక్షమున నీవండి, నీవు నా మనకి మహిమకరంగా ఘనకరంగా వాడికి సహాయం తెచ్చండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామలి ప్రార్థన చిన్న తండ్రి, ఆమేన్. త్వరగా లేచి పడతామా? చిన్న కోరస్ పాడి దేవుని నామని మహిమపరుచుకుందాం. కానుకలు సమర్పించి దేవుని నామని స్తుతులు చెల్లిద్దాం. Praise the Lord. Hallelujah.
సిలువా సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. కలువరి సిలువా సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపై నన్ను వెదికెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువా సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. పాపానికై శాపానికై రక్తాన్ని కార్చావయ్యా, దోషానికై ద్వేషానికై మరణించి లేచావయ్యా. పాపానికై శాపానికై రక్తాన్ని చించావయ్యా, దోషానికై ద్వేషానికై మరణించి లేచావయ్యా. క్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. కలువరి సిలువా సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. కలువరి సిలువా నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువా సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా, నన్ను వెదికెనుగా, నన్ను వెదికెనుగా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా నాయనా తండ్రి, యొక్క దేవుళ్ళ సమయంలో చిన్న మాటే అయినా నువ్వు ప్రభా మా జీవితాలను మార్చగలిగినటువంటి మాట ద్వారా నువ్వు నాతో మాట్లాడవని నమ్మి విశ్వసిస్తున్నాను. నశించిపోతున్నటువంటి వారి ఎడల భారము మేము కూడా కలిగి ఉండాలని ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు మాకు ఇచ్చారు. జీవించున్నామనంటే ప్రభువా సంతోషంతో గడిపేటువంటి వారంగానే ఉన్నాం. కానీ ఆ జీవితంలో ప్రభువా మరణించేటువంటి వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు దయచండి. ఎస్ ప్రభువా, ప్రపంచాన్ని అంతా మేము మార్చలేము, కానీ మా కుటుంబీకులు మాత్రం మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీరు మాకు అందించమని ప్రార్థన చేయొచ్చు. అనేక మంది మా బంధువుల్లోనూ మా స్నేహితుల్లోనూ ఇంకా నువ్వు రక్షణ అనుభవం లేనటువంటి వారు అనేక మంది ఉంటుండగా వారి వద్దకు నీకు సత్య సువార్తను మోసుకొని వెళ్ళే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అందించండి. ఈ దినం ప్రభా కొడుకులో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబీకులు వారి యొక్క బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విడుదల దయచేయండి అయ్యా తండ్రి. ప్రభువా, నిత్య నరకాగ్నిలోనికి మా బంధువులు మా కుటుంబీకులు వెళ్ళక నిత్య పరలోకంలోనికి వెళ్ళే గొప్ప అవకాశాన్ని దయచేయమని, మేము కూడా నీ వాక్యాన్ని చదివి అనేకులను మీతోటి తిరుపులాగిన అవకాశం దయచేయమని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ ఎడుల మీ దీవెన ఆశీర్వాదాలు నింపండి. నూతన వారంలో ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారు, నూతన వారంలో ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, నూతన వారంలో ఏ కార్యాలను తలపెడుతున్నారో ప్రతి పనిలో నీవే ఉండి తోడు నడిపించి నీ నామాన్ని మహింపరచుకోమని, నీ సన్నిధికి తీసుకొచ్చిన కానుక అర్పణ దశ భాగాలు దీవించండి. మీ సేవలో బలపరచమని, జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీ అద్భుత హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నా తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ దేవునికి అనున్నత సహవాసం, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడు నడిపించును గాక. ఆమేన్.
సమాధానం.